Massive IT layoff warning in India. Cognizant, one of the biggest IT giant in the world, is secretly preparing for a corporate bloodbath. 12,000 నుంచి 15,000 జాబ్స్ ఎలిమినేట్ అవబోతున్నాయి. అండ్ ద వర్స్ట్ పార్ట్, దీని వల్ల అందరికంటే ఎక్కువ లాస్ జరిగేది మనకే. బికాస్ మెజారిటీ ఆఫ్ దీస్ కట్స్ ఇండియాలోనే జరుగుతున్నాయి. అసలు ఇదంతా జరుగుతుంది ప్రాజెక్ట్ లీప్ వల్ల. అసలు ఈ ప్రాజెక్ట్ లీప్ అంటే ఏంటి? వై ఆర్ దే డూయింగ్ దిస్ రైట్ నౌ? ఇది మీ జాబ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? లెట్స్ డీకోడ్ ద హార్ష్ రియాలిటీ. ఒక టైంలో ఐటీ జాబ్ అంటే ఒక సెక్యూరిటీ లైఫ్ సెట్ అయిపోతుంది అనుకునే వాళ్ళు. కానీ ఇవాళ ఎవ్రీ మండే ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు హెచ్ఆర్ నుంచి ఎప్పుడు క్విక్ క్యాచ్అప్ మీటింగ్ ఇన్వైట్ వస్తుందో అని భయపడే సిచ్యువేషన్ వచ్చేసింది. రీసెంట్ గా మనీ కంట్రోల్ ఒక షాకింగ్ రిపోర్ట్ బయటపెట్టింది. ఏప్రిల్ 29న నాస్డాక్ లిస్టెడ్ కాగ్నిజెంట్ ఒక కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. దీని పేరు ప్రాజెక్ట్ లీప్. వినడానికి చాలా పాజిటివ్ గా ఉంది కదా, బట్ దిస్ లీప్ ఈజ్ యాక్చువల్లీ పుషింగ్ థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎ క్లిఫ్. కంపెనీ అఫీషియల్లీ ఇన్ని జాబ్స్ తీసేస్తున్నాం అని చెప్పలేదు, కానీ వాళ్ళు ఒక నెంబర్ రిలీజ్ చేశారు. 230 million to 320 million. ఇది సివరెన్స్ ఎక్స్పెన్సెస్, అంటే ఎంప్లాయీస్ ని పంపించేటప్పుడు ఇచ్చే కాంపెన్సేషన్ అనమాట. ఈ ఒక్క నెంబర్ ని ఇండస్ట్రీ అనలిస్ట్ డీకోడ్ చేసి 12,000 to 15,000 జాబ్స్ అనో పోతాయని చెప్పేసి చెప్తున్నారు. ఒక నిమిషం ఆలోచించండి, 15,000 ఫ్యామిలీస్ జస్ట్ లైక్ దట్ దేర్ ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ ఇస్ గాన్. మీరు ఎప్పుడైనా లే ఆఫ్ ఫేస్ చేశారా? లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రీసెంట్ గా జాబ్ పోగొట్టుకున్నారా? కామెంట్ ఎస్ సో దట్ వీ కెన్ నో హౌ ద రియల్ పెయిన్ ఇస్. కార్పొరేట్ దునియాలో జరిగే ఇలాంటి హిడెన్ ట్రూత్స్ అండ్ ఐటీ సెక్టర్ రియల్ టైమ్ అప్డేట్స్ మీకు మిస్ అవ్వకుండా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రైట్ నౌ. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఇండియాలోనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కాగ్నిజెంట్ కి గ్లోబల్లీ 3,57,000 వర్క్ ఫోర్స్ ఉంది. అందులో 2,50,000 ఎంప్లాయీస్ ఇండియాలోనే ఉన్నారు. బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద పాపులేషన్, ఇట్స్ అబౌట్ ద ప్యూర్ రూత్లెస్ మ్యాథమెటిక్స్. లెట్ మీ బ్రేక్ డౌన్ ద రీస్ట్రక్చరింగ్ క్యాల్కులస్ ఫర్ యూ. ఇండియాలో ఒక యావరేజ్ కాగ్నిజెంట్ యాన్యువల్ సాలరీ రఫ్లీ 15 lakhs అనుకున్నాం. 6 months సివరెన్స్ ప్యాకేజ్ ఇస్తే ఇట్ కాస్ట్ అరౌండ్ 7.5 lakhs per person. అకార్డింగ్ టు మ్యాథ్, ఆ 320 million బడ్జెట్ లో ఈజీలీ 12,000 నుంచి 13,000 రోల్స్ ఇండియాలోనే లేపేయచ్చు. అదే యుఎస్ లాంటి హయ్యర్ కాస్ట్ రీజన్స్ తీసుకోండి, అక్కడ యావరేజ్ సాలరీ $1 lakh ఉంటుంది. ఒక ఎంప్లాయీకి సివరెన్స్ ఇవ్వాలంటే $50,000 అని ఇవ్వాలంటే అరౌండ్ 41 lakhs అవుతుంది. సో ఒక్క యుఎస్ ఎంప్లాయీని తీసే బదులు 5 to 6 ఇండియన్ ఎంప్లాయీస్ ని తీసేయచ్చు. సింపుల్ కాస్ట్ ఆప్టిమైజేషన్. బట్ వెయిట్, మీరు అనుకోవచ్చు ఓ ఇది జస్ట్ మనీ సేవ్ చేసుకోవడానికి అని. కానీ కాదు, కాస్ట్ కటింగ్ ఇస్ జస్ట్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. అసలు మెయిన్ రీజన్ ఇంకో భయంకరమైన ట్రూత్ ఉంది. అది విన్నాక యూ విల్ క్వశ్చన్ యువర్ ఎంటైర్ కెరీర్ పాత్. వెల్కమ్ బ్యాక్ టు ది రియాలిటీ చెక్. సో అసలు ఈ లే ఆఫ్ వెనకాల ఉన్న రియల్ విలన్ ఎవరు అంటే, ఇట్స్ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఇన్ ఐటీ క్లయింట్ డిమాండ్. కాగ్నిజెంట్ CEO రవికుమార్ ఎస్ లాస్ట్ వీక్ ఒక మీడియా బ్రీఫింగ్ లో దీని గురించి మాట్లాడారు. ఆయన అన్నారు, వీఆర్ ట్రాన్సిషనింగ్ టువర్డ్స్ ఎ బార్డర్ అండ్ షార్టర్ పిరమిడ్. అండ్ ఇంపార్టెంట్లీ హీ మెన్షన్ ఇంటిగ్రేటింగ్ డిజిటల్ లేబర్ అండ్ హ్యూమన్ లేబర్. ఇది ఎగ్జాక్ట్లీ ద పాయింట్ యూ నీడ్ టు ఫియర్. డిజిటల్ లేబర్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్. డీకేడ్స్ గా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఒక మోడల్ మీద రన్ అవుతుంది. అదే పిరమిడ్ మోడల్. బేస్ లో లక్షల్లో ఫ్రెషర్స్ ఉంటారు, పైన మిడ్ లెవెల్ మేనేజర్స్ అండ్ టాప్ లో లీడర్షిప్. కానీ ఇప్పుడు క్లయింట్స్ ఆర్ లిటరల్లీ సేయింగ్ నో. టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ సేయింగ్ కస్టమర్స్ ఆర్ నాట్ ఓకే విత్ ఫుల్ పిరమిడ్ ఎనీమోర్ అండ్ డోంట్ వాంట్ టు ఫండ్ ట్రైనింగ్ ఫర్ ఫ్రెషర్స్. అంటే ఒకప్పుడు ఒక ఫ్రెషర్ ని హైర్ చేసుకుని వాళ్ళకి 6 months ట్రైనింగ్ ఇచ్చి ఆ బిల్డింగ్ క్లయింట్ నుంచి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు క్లయింట్ అంటున్నాడు, నేను మీ ఫ్రెషర్ కి ట్రైనింగ్ ఎందుకు పే చేయాలి? ఆ చిన్న చిన్న కోడింగ్, డీబగింగ్, టెస్టింగ్ పనులు ఏ టూల్స్ తో సెకండ్స్ లో అయిపోతున్నాయిగా. ఇది స్ట్రిక్ట్లీ కాగ్నిజెంట్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ఒక ఇండస్ట్రీ వైడ్ సునామీ. ఏ వల్ల వస్తున్న ఈ మ్యాసివ్ డిస్రప్షన్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనేది మన ఛానల్ మెయిన్ గోల్. ఇఫ్ యూఆర్ ఫైండింగ్ దిస్ అనాలిసిస్ వాల్యుబుల్ అండ్ వాంట్ టు స్టే అహెడ్ ఆఫ్ ది కర్వ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఇంకా సేఫ్ అనుకోవచ్చు, అఫ్ కోర్స్ సేఫే. మిడ్ లెవెల్ అండ్ హై లెవెల్ లేదా ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా సేఫే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు. అప్ స్కిల్ అయితే వాళ్ళ కెరీర్ అనేది ఎప్పుడు కూడా సేఫే. కానీ ఎవరైతే ఫ్రెషర్స్, కాలేజ్ గ్రాడ్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ ఒక డేంజర్ జోన్ లోనే ఉన్నారు. మీరు ఇంకా బేసిక్స్ నేర్చుకుంటాను, ఏఐ చేసే ప్రతి పని నేను చేస్తానంటే అవ్వదు. ఏఐ మీకంటే ఫాస్ట్ గా చేస్తుంది. జస్ట్ లుక్ ఎట్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్. 2025 లో టీసీఎస్ రెడ్యూస్డ్ ఇట్ వర్క్ ఫోర్స్ బై 12,500. దానికి ముందు యాక్సెంచర్, హెచ్సిఎల్ టెక్ అండ్ ఒరాకిల్ కూడా సిమిలర్ బ్లడ్ బాస్ జరిగాయి. ఇన్ఫాక్ట్ కాగ్నిజెంట్ కి ఇది ఫస్ట్ టైం కాదు. 2023 నుంచి 2024 లో వాళ్ళు నెక్స్ట్ జెన్ ప్రోగ్రామ్ అని ఒకటి రన్ చేశారు. 3,500 జాబ్స్ కట్ చేశారు. అండ్ గెస్ వాట్, 11 million square feet ఆఫ్ ఆఫీస్ స్పేస్ ని వేకెంట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరు చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అనేది తగ్గించుకున్నారు. ఇప్పుడు మార్కెట్ లో డిస్క్రిషనరీ స్పెండింగ్ ఆగిపోయింది. డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటే క్లయింట్స్ కొత్త ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్ మీద పెట్టుబడి పెట్టేది. అవి లేవు ఇప్పుడు. బెంచ్ సైజ్ చూస్తే, మై గాడ్, బెంచ్ అంటే అసలు తెలుసా? ఎంప్లాయీస్ ఎవరైతే కంపెనీలో ఉంటారు కానీ ఎలాంటి ప్రాజెక్ట్స్ లో అలకేట్ అవరో ఈ బెంచ్ సైజ్ హెవీగా పెరిగిపోయింది. ప్రాజెక్ట్ లేని వాళ్ళని కంపెనీ ఎందుకు ఎన్ని రోజులు ఫ్రీగా ఫీడ్ చేస్తుంది? వన్స్ ద గ్రేస్ పీరియడ్ ఈస్ ఓవర్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ లీప్. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, మీ కంపెనీలో కరెంట్లీ బెంచ్ స్ట్రెంత్ ఎంత ఉంది? ఆర్ పీపుల్ సిట్టింగ్ ఐడల్ ఫర్ మంత్స్? ఎస్ ఆర్ నో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో ద కంక్లూజన్ ఈస్,
హియర్ ఇస్ మై అనాలిసిస్. ఐటీ ఇండస్ట్రీ ఇస్ నో లాంగర్ ఎ మాస్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఫర్ ఫ్రెషర్స్. అదొక స్కిల్డ్ బేస్డ్ నీష్ మార్కెట్ గా మారిపోతుంది. ద గోల్డెన్ ఎరా ఆఫ్ డూయింగ్ మాన్యువల్ డేటా ఎంట్రీ, బేసిక్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ రిపిటేటివ్ కోడింగ్ ఇస్ డెడ్. ఇఫ్ యువర్ జాబ్ కెన్ బి డిఫైన్డ్ బై ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఏఐ విల్ రీప్లేస్ యూ ఇన్ ద నెక్స్ట్ 12 months. కానీ దీని మీనింగ్ ఐటీ అయిపోయిందని కాదు. ద ఐటీ సెక్టర్ ఇస్ ఎవాల్వింగ్. వాళ్ళకి ఇప్పుడు ఏఐని మేనేజ్ చేసే హ్యూమన్స్ కావాలి. హ్యూమన్ లేబర్ is being replaced by digital labor, but someone needs to build, prompt and maintain that digital labor. క్లౌడ్ ఆర్కిటెక్చర్, AI ఇంటిగ్రేషన్, డెవాప్స్, సర్వీస్ నోస్, సేల్స్ ఫోర్స్, SAP ఇలాంటివన్నీ ఇంకా AI యూజ్ చేసుకుని ఎవాల్వ్ అవుతున్నాయి. స్ట్రాటజిక్ కన్సల్టింగ్ కి ఇవే ఫ్యూచర్. ద బ్లంట్ ట్రూత్ ఈస్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఇస్ ద న్యూ ఐటీ పాలసీ. మీరు ఈ AI రెవల్యూషన్ లో రెడీగా ఉన్నారా లేదా అవుట్డేటెడ్ అయిపోయారా? ఇట్స్ టైమ్ టు వేకప్, అప్ స్కిల్ అండ్ ప్రొటెక్ట్ యువర్ కెరీర్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ ఎస్పెషల్లీ బెంచ్ మీద ఉన్న వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. వాళ్ళకి అర్జెంట్ రియాలిటీ తెలియాలి. మీకు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలో, AI నుంచి ఎలా సర్వైవ్ అవ్వాలో నెక్స్ట్ వీడియోలో ఇన్ డెప్త్ గా చెప్తాను. ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. డ్రాప్ యువర్ థాట్స్ అండ్ దీస్ బ్రూటల్ లేఆఫ్స్ ఇన్ ద కామెంట్ బిలో. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.